ఉప్పాల హారికని తిడితే, అరే మీ అందరికీ చెప్తున్నాం, ఒక అమాయకురాలైనటువంటి, ఒక ఉత్తమరాలైనటువంటి, వెనుకబడిన కులానికి చెందినటువంటి ఒక ఆడపడుచు పెట్టుకున్న కన్నీరు మీ మూలంగా, పచ్చ సైకోలు మూలంగా ఆవిడ కంట్లోంచి నేల మీద పడినటువంటి ప్రతి కన్నీరు మీ పచ్చ సైకోళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం ఖాయం అనేది కూడా నేను ఇవాళ మీరు రాసి పెట్టుకోమని చెప్తున్నాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు? ఈ సొల్లు రవీంద్రనోడు ఏం మాట్లాడుతున్నాడు? అన్నం తింటలేదా అని. ఓ రవీంద్ర, మేమందరం ఉప్పాల హారిక, రాము, మేము ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి జగన్ కుటుంబ సభ్యుడు అన్నమే తింటున్నావురా బాబు, అన్నమే తింటున్నావు. కానీ నీ బతుకు నువ్వు అన్నం తింటల్లా, బ్రాందీ షాపులో పావలా పావలా వాటాలు తింటున్నావు. ప్రతి బెల్ట్ షాపులో సీసాకి రూపాయి తింటున్నావు. సీసాకి బెల్ట్ షాపులో అమ్మి సీసా మీద బ్రాందీ బుడ్డి మీద రూపాయి తింటున్నావు. ఇదొక్కటే కాదు, బందరు సముద్రం మొత్తంలో ఉన్నటువంటి సముద్రపు మట్టి అంతా తింటున్నావు. లంకపల్లి రేవులో ఉన్న గండ్రెసకంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. తోట్ల వల్లూరు రేవులో గండ్రెసకంతా తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. చేపల మార్కెట్లో నీ సొంత అన్న కొడుకుల్ని మోసం చేసి ఆ స్థలం తినేశావు. అన్నం తింటల్లా నువ్వు నీ ఆ స్థలాన్ని, అలాగే ఒక అమాయకుడైనటువంటి పిచ్చి కాపోడి స్థలాన్ని దొబ్బేసి, లంకిశెట్టి వాళ్ళ స్థలం దొబ్బేసి, ఆ నీ అన్న స్థలం లంకిశెట్టి స్థలంలో మెగా కృష్ణారెడ్డి పోర్టు కడుతున్న సిమెంటు కాంక్రీటు తినేసి నువ్వు డాబా పెద్ద కాంప్లెక్స్ కంటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. బందరకోటలో ఉప్పుడికి 9.5 ఎకరాలు, ఎకరం 2 కోట్లు పెట్టి కొని ఐస్ ఫ్యాక్టరీ కడుతున్నావు. అన్నం తింటల్లా. ఐస్ ఫ్యాక్టరీ తినేసావు. నువ్వు అక్కడ అన్నం తినకుండా ఇంకొక ఫ్యాక్టరీ కడుతున్నావు. నువ్వు అన్నం తినకుండా స్థలాలు వ్యాపారాలు కోట్లు నోట్లు తింటున్నావు. అన్నం తింటల్లా. కొల్లు రవీంద్ర, మేము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడం నికాల్సిగా అన్నమే తింటున్నాం, వండుకు తింటున్నాం. కానీ నువ్వు అన్నమే తింటున్నావు. అరే నీది దిక్కుమాలిన బతుకురా. అన్నం తినలేకపోతున్నావు, డబ్బే తింటున్నావు, లేదా మెగా కృష్ణారెడ్డి కాంక్రీట్ తింటున్నావు, బ్రాందీ షాపుల్లో పావులా వాటా తింటున్నావు, బ్రాందీ షాపుల మీద లైసెన్స్ ఇచ్చి డబ్బులు తింటున్నావు. గవర్నమెంట్ కొని పెట్టి సీసా మీద, సారా సీసా మీద డబ్బు తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. నువ్వు బెజవాళ్ళలో నువ్వు ఏం కొంటున్నావో, స్థలాలు కొట్టి తింటున్నావో అన్నీ తింటున్నావు. నిన్ను అడుగుతున్నా, నువ్వు అన్నం తింటలేదనే దానికి, నువ్వు అన్నం తింటల్లా ఏం తింటున్నావు అనే దానికి నేను ఒకటే అడుగుతున్నా. 2024 మే మాసంలో ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి నీ అఫిడవిట్లో నువ్వు నీ శ్రీమతి కలిసి నీ సంవత్సర ఆదాయం, ఇప్పటి వరకు నీ ఆస్తుల విలువ, సంవత్సర ఆదాయం ఎంత ఇచ్చావు? 1 కోటి రూపాయలు కూడా లేదు కదా. ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఎన్ని లక్షలు ఉంది? ఎన్నికలు అయిపోయినాయి, 100 రోజులైనవి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి 1 కోటి రూపాయలు చందా ఇచ్చాడు చంద్రబాబు నాయుడుతో. నోటితో చంద్రబాబు చెప్పాడు. నిన్న కాక మొన్న కడపలో మహానాడు జరిగితే మహానాడులో 1,25,00,000 ఇచ్చాడు. ఎక్కడి ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచిన మంత్రి అయ్యే వరకు నీ ఆదాయం 1 కోటి రూపాయలు కూడా లేదు కదా. మరి ఎక్కడి ఈ 2,25,00,000 ఎక్కడి? బందరకోటలో గుడి కడుతున్నావు, దానికి డబ్బు ఎంత? కొండరాళ్ళు 100 లారీలు వచ్చేస్తున్నాయి. కొండరాళ్ళు ఎక్కడి? డబ్బులు ఎక్కడి? బందరకోటలో అన్ని స్థలాలు కొన్నావు, డబ్బులు ఎక్కడి? కుర్తువెన్నులో 45 ఎకరాలు దౌర్జన్యంగా 200 మంది సైకోగాళ్ళని, గోండాగాళ్ళని తీసుకొచ్చి 45 ఎకరాలు తినేసావా, తినలేదా? నువ్వు డబ్బు అన్నం తింటున్నావా? ఏం తింటున్నావు?
అంటే సరిహద్దులు కూడా అంటే బందర్ చుట్టుపక్కల కూడా చాలతల్లా కుర్తివెన్ను దాకా కూడా వెళ్ళిపోయావు. కుర్తివెన్ను వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? నేను చెప్పేది అబద్ధమా? నేను చెప్పేది అబద్ధమా? ఇవాళ రాబోయే రోజుల్లో నువ్వు అన్నం మానేసి తింటున్నటువంటి ప్రతిదీ లెక్కెట్టి ఖచ్చితంగా ఈ సమాజానికి ఈ ప్రపంచానికి ఇవాళ నీ గురించి చూపిస్తున్న నీ టీవీ ఛానల్స్కి ప్రతి ఒక్కడికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. కొల్లు రవీంద్ర గెలిచిన దగ్గర నుంచి అన్నం మానేసి ఏం తింటున్నాడో ఆధారాలతో సహా మీ అందరికీ చూపిస్తున్నామంటాం. 6 నెలలకి మా ఊరు ఎమ్మెల్యే అన్నం మానేసి ఏం తింటున్నాడో కూడా మీకు సాక్ష్యాధారాలతో సహా చూపించబోతున్నామని ఇక్కడ చెప్తూ ఇవాళ క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో సగం మంది అంటున్నారు, అమ్మని అమ్మ ఈడు పెద్ద నటుడు రా బాబు, తండ్రిని కొడుకుని ఇద్దరిని పట్టేశాడు, ఈడు మహానటుడు అంటున్నారు. మేమంటలా కుర్చీల్లో నీ క్యాబినెట్లో నీ పక్కన కూర్చునేటువంటి నీ మంత్రులు బయట సెక్రటరియట్లో మాట్లాడతారు. అమ్మని ఈడు చూస్తే మామూలుగా అసలు ఏం మాట్లాడకుండా ఇట్లా రోబోలాగా వెళ్ళిపోతూ ఉంటాడు. నవ్వడం కోపం కూడా చూపించడు. ఆయన మీ దగ్గర ఎన్ని కళలు ఉన్నాయి రా బాబు, ఇంత పెద్ద నటుడని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగం మంత్రులు సెక్రటరియట్లో అందరితో ఇదే మాట మాట్లాడతారు. ఈడి నటన ముందు ఎవడో సాలరా బాబు, ఈడు అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు కొడుకుని ఎమ్మ పట్టేసాడు, అసలు మన వల్ల కాదురా బాబు అని చెప్తున్నారు. ఇవాళ ఇదొక్కటే కాదు ఇవాళ ఇతని నటన ఇదైతే ఇంకా రాబోయే రోజుల్లో చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయని చెప్తూ మనందరం ఎదురు చూస్తున్నాం మన ఆడపడుచు తనకి జరిగిన అవమానం గురించి, తనకి ఏ రకంగా మానసికంగా కుంభతీసి సభాధ్యక్షులు ఉప్పాల రాము గారు, అలాగే మా ఇంటి ఆడబిడ్డ నా కూతురు సమానరాలు ఉప్పాల హారిక గారు, అలాగే పెద్దలు సింహాది రమేష్ గారు, చక్రవర్తి గారు, పేర్ని కృష్ణమూర్తి గారు, ఇప్పటికి వరకు మనం పిలవంగానే వచ్చి మన్ని అమ్మాయిని ఓదార్చడానికి వచ్చినటువంటి వనిత గారు కానీ, లేదా కళ్యాణి గారు కానీ, లేదా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం బాధ్యులకి చాలామంది రీజనల్ ప్రెసిడెంట్లు వచ్చారు, అలాగే మేయర్లు వచ్చారు. విజయవాడ మేయర్ గారు వచ్చారు, మచిలీపట్నం మేయర్ గారు వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా నీకు అండగా ఉంటుంది అని చెప్పని హారిక గారికి ధైర్యం చెప్పడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మీ పెడనొచ్చి ఆవిడకి ధైర్యం చెప్పేటువంటి రోజు నిత్యం జరుగుతూనే ఉంటాయని చెప్తూ, అట్లాగే వేదిక మీద ఆశీనులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరి ప్రత్యేకించి నా ముందు కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, బహుశా 8వ తారీఖు అనుకుంటా పామర్లో మీటింగ్ జరిగింది. 8వ తారీఖు సాయంత్రం